రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 5 డిఏలు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ మంజూరు చేస్తూ రేవంత్ సర్కార్ మాత్రం ఎంప్లాయీస్ ని పట్టించుకోవట్లేదన్నారు. దక్షిణాది రైతులపై బీజేపీకి ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు హరీష్. డిఏలు కూడా పేరుకపోయి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ లో ఉండిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడు మొదటి పీఆర్సీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా 42% అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. రెండవసారి 32% పీఆర్సీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 72% పీఆర్సీని అందించడం జరిగింది. నువ్వు 22 నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి. ఆనాడు ఏం చెప్పినావు? 6 నెలల్లోనే పీఆర్సీ ఇస్తా అన్నావు. మరి ఏమైంది? 22 నెలలైనా పీఆర్సీకి అతిగతి లేదు. ఇలా పీఆర్సీ ప్రస్తావనే లేదు. ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు. నువ్వు చెప్పినావు కదా, నెలకు 750 కోట్ల మీ ఏరియర్స్ క్లియర్ చేస్తా అని మాట ఇచ్చినావు. డిఏలు ఇస్తా అన్నావు, పీఆర్సీలు ఇస్తా అన్నావు. ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. ఓ 14 టీఏలు పెండింగ్ ఉన్నాయి, 5 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ను పైసలు అడుక్కోవద్దు, తెల్ల పేపర్లు కొనుక్కరాపో, పెన్నులు కొనుక్కరాపో అని క్రిమినల్స్ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది. అరే మీరు అట్లా అడగొద్దు, అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్కు నెలకు 75,000 రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. హోంగార్డుల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. నేను రాగానే మొదటి సంతకం హోంగార్డులదే పెడతా, వాళ్ళని పర్మనెంట్ చేస్తా, వాళ్ళ జీతం పెంచుతా అంటివి. ఏం చేసినావు నాయన నువ్వు? కేసీఆర్ గారు 12,000 రూపాయలు ఉన్న హోంగార్డుల జీతాన్ని 29,000 రూపాయలకు కేసీఆర్ పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎంత పెంచిండు అంటే 75 రూపాయలు పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 15 నెలల నుంచి ఉద్యోగస్తుల వేతనాల నుంచి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ డబ్బును ఇవాళ వాళ్ళు కట్టడం లేదు. కాంట్రిబ్యూషన్ ఉద్యోగస్తుల జీతాల నుంచి కోతబెట్టిన డబ్బును మళ్లించిండ్రు. 5,500 కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బును ఇలా మళ్లించిండ్రు.